కాకినాడ జిల్లా తుని ప్రాంతంలో 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అలియాస్ జాను అదృశ్యం కావడం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనంగా మారిన విషయం మనందరికీ తెలిసిందే. అసలు ఆ పాప ఎక్కడుంది? 14 రోజులు గడిచినా ఎందుకు చిన్న ఆచూకీ కూడా దొరకడం లేదు? అసలు కుక్క ఎలా చనిపోయింది? ఈ అడవిలో అన్వేషణ ఇంకా ఎన్నాళ్లు సాగుతుంది అనే ప్రశ్నలు ప్రతి ఒక్కరిని కూడా ఉత్కంఠకు గురి చేస్తున్నాయి. జాను కనిపించకుండా పోయిన రోజు నుంచి ఇప్పటి వరకు రోజుకో మలుపు తిరుగుతున్న ఈ కేసు విచారణ అధికారులకు సైతం ఒక పెద్ద సవాల్గా నిలిచిందని చెప్పుకోవచ్చు. అప్పటి వరకు కళ్ల ముందే ఉన్న బిడ్డ మాయమైపోవడంతో ఆ తల్లిదండ్రులు గుండె లబోదిబోమంటూ కట్టుకుంటూ కళ్ళల్లో ఒత్తులు వేసుకొని గంపడాసతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ నెల 6వ తేదీన అదృశ్యమైన జ్ఞానేశ్వరి కేసులో ఇప్పటి వరకు కూడా ఎలాంటి పురోగతి కనిపించకపోవడం అనేక అనుమానాలు కూడా దావిస్తూ ఉంది. ప్రత్యేక పోలీసు బృందాలు పక్కనే ఉన్న దట్టమైన అడవిని జల్లెడబడుతూ ఉన్నాయి. అత్యాధునిక డ్రోన్ కెమెరాల సహాయంతో అంగుళం వెతుకుతూ ఉన్నాయి. ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినప్పటికీ, ఎంతమందిని విచారించినప్పటికీ ఒక చిన్న ఆధారం కూడా లభించకపోవడం గమనార్హం. చివరకు పాప అదృశ్యమైన పరిసర ప్రాంతాల్లోని చెరువుల్లోనూ బావుల్లోనూ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు ముమ్మరంగా అయితే కొనసాగిస్తూ ఉన్నారు. అడవి వైపు వెళ్లే ప్రతి దారిని, ప్రతి పొదను క్షుణ్ణంగా పరిశీలిస్తున్న ఫలితం అక్కడ శూన్యంగా కనిపిస్తోంది. ఈ కేసులో అత్యంత కీలకమైన, అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తున్న అంశం ఆ పెంపుడు కుక్క మృతి. జాను ఎక్కడికి వెళ్ళినా నీడలా వెంట నడిచే ఆ కుక్క పాప అదృశ్యమైన కొద్ది రోజులకే చనిపోవడంతో ఈ మిస్టరీని మరింత క్లిష్టంగా మార్చేస్తుంది. ఆ కుక్కను ఎవరైనా కావాలనే చంపేశారా, లేక పిచ్చి పట్టి చనిపోయిందా అన్నది పోస్ట్ మార్టంలో తేలాల్సిన అంశం. గడిచిన 14 రోజులుగా చిన్నారి ఏమైంది, అసలు బతికే ఉందా, ఎవరైనా కిడ్నాప్ చేశారా అనే ప్రశ్నలు వందలాదిగా వినబడుతూ ఉన్నాయి. స్థానిక గ్రామస్తులు కూడా భయాందోళన మధ్య రోజులు వెళ్లదీస్తున్నారు. పోలీసులు, అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నా చివరికి అన్ని కోణాలు మూసుకుపోతూ ఉన్నాయి. దీంతో పాప కనిపించకుండా పోయిన సమయంలో ఆ ప్రాంతంలో యాక్టివ్గా ఉన్న మొబైల్ సిగ్నల్స్ డేటాను సేకరించి విశ్లేషిస్తున్నారు. అనుమానం ఉన్న ప్రతి ఒక్కరిని కూడా స్టేషన్కు పిలిపించి ప్రశ్నిస్తున్నారు. చుట్టుపక్కల ఊర్లలో ప్రతి ఇంటిని శోధించారు. అయినప్పటికీ కేసులో ఎలాంటి పురోగతి లేదు ఇప్పటి వరకు. అసలు పాప ఎక్కడుంది అనేది ఒక అంతుచిక్కని మిస్టరీగానే మారిపోయింది. మరోవైపు తమ బోసి నవ్వుల పాప మళ్ళీ ఎప్పుడు ఇంటికొస్తుందో తెలియక ఆ తల్లిదండ్రులు పడుతున్న నరక యాతన వర్ణనాతీతమనే చెప్పుకోవాలి. ఆకలి నిద్రలు మాని కేవలం తమ బిడ్డ క్షేమంగా తిరిగొస్తే చాలని దేవుళ్లకు మొక్కుకుంటున్నారు. ఏ కోణంలోనూ ఆధారాలు దొరక్కపోవడంతో ఈ కేసు ఒక మిస్టరీగా మిగిలిపోతుందా అనే భయం అందరిలోనూ మొదలైంది. పోలీసులు మాత్రం తమ అన్వేషణను ఆపడం లేదు. సరికొత్త సాంకేతికతను వాడుతూ విచారణను వేగవంతం చేశారు. ఈ మిస్టరీ వీడాలంటే, ఆ చిన్నారి ఆచూకీ దొరకాలంటే మరికొన్ని రోజులు వేచి చూడక తప్పదేమో. అసలు పాపకి ఏమై ఉంటుందని మీరు అనుకుంటున్నారు? తప్పకుండా మీ అభిప్రాయాన్ని ఈ వీడియో కింద కామెంట్ చేయండి.